ఏవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు వరుణ్. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రతిపక్ష కుట్రలను హెచ్సీ విద్యార్థులు నమ్మవద్దని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాయపురం సాంబయ్య అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 20 సంవత్సరాలుగా హైకోర్టు, సుప్రీంకోర్టులో కేసు ఉంటే గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీలో 400 ఎకరాల ప్రభుత్వ భూమి కొరకు కొట్లాడింది లేదు. అయితే నేడు రేవంత్ అన్న ప్రభుత్వం హైకోర్టులో, సుప్రీంకోర్టులో కొట్లాడి సుమారు 30,000 కోట్ల ప్రజాధనాన్ని ప్రైవేటు వ్యక్తులకు చెందకుండా కాపాడి ఆ భూమిలో నిరుద్యోగ యువత కోసం ఫ్యాక్టరీలను నెలకొల్పి లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంది. ఇక 400 ఎకరాలు ఎవరికో ఒకరికి కట్టబెట్టడానికి కాంగ్రెస్ పార్టీ పనిచేస్తలేదు. ఇక ప్రభుత్వ సొమ్మును ప్రజలకు ఉపయోగపడే విధంగానే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని ప్రతిపక్షాలు యూనివర్సిటీ విద్యార్థులను రెచ్చగొడుతూ విధ్వంసం సృష్టించడానికి పనిచేస్తున్నాయని అన్నారు. ప్రతిపక్ష మాటలు నమ్మవద్దని, ప్రభుత్వానికి సహకరించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాయపురం సాంబయ్య కోరారు. అధికారంలోకి వచ్చిన నుండి ప్రతిపక్షాలు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నాయి. ఏ ఒక్క మంచి పని మొదలు పెడదామన్నా, తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో నెంబర్ 1గా తీర్చిదిద్దామని రేవంత్ అన్న మంత్రిమండలి ఏ నిర్ణయం తీసుకున్నా కానీ వారి దగ్గర ఉన్న అక్రమ సంపాదనతో ప్రజలను రెచ్చగొట్టడం, సోషల్ మీడియాను రెచ్చగొట్టడం, విద్యార్థులను రెచ్చగొట్టడం తప్ప ఈ పార్టీకి 5 ఏళ్ళ అధికారం ఇచ్చిన ప్రజలు తప్పు ఒప్ప చేస్తే వారికి ప్రజలే శిక్షిస్తారనే ఒక వివేకం లేకుండా ప్రతి దానికి అడ్డుపడుతున్నారు. మూసీ నదిలో ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దామని అక్కడున్న హైదరాబాద్ నగరానికి దాని ఒక రోల్ మోడల్గా తీసుకొద్దాం, భారతదేశానికి ఒక మంచి నగరంగా హైదరాబాద్ తీర్చిదిద్దామంటే దానికి అడ్డు కలిగి లఘుచర్ల కొండగాల లఘుచర్ల ఫ్యాక్టరీలు పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తెచ్చి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తుంటే అక్కడ అడ్డు కలిగి ఇవాళ కోర్టులో ఉన్న కేసు, హైకోర్టులో, సుప్రీంకోర్టులో గత 20 ఏళ్ల కాంచి ఉన్న కేసును ప్రభుత్వం కొట్లాడి సాధించుకుంటే, ఒకవేళ కోర్టుల కేసు ఓడిపోతే అది ప్రైవేటు వ్యక్తులకు సుమారు 30,000 కోట్ల ఆస్తిని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నెగ్గితే ఆ ఆస్తి సంపద మొత్తం ఆ 30,000 కోట్లు ప్రజలకు చెందాల్సిన అవసరం ఉంది. దాన్ని అలాగే ఖాళీగా ఉంచాలి, బీడిగా ఉంచాలి, మళ్ళీ ఎవరైనా అధికారికి వచ్చే దాన్ని కబ్జా చేద్దామనే ఉద్దేశమే తప్ప దాన్ని ప్రజల ఆస్తిని అలా ప్రభుత్వం గెలిచింది కాబట్టి ప్రజల ఉపయోగం కొరకు, ఉద్యోగాల కొరకు, ఫ్యాక్టరీల కొరకు, నిరుద్యోగ యువత కొరకు, దాన్ని లక్షలాది కుటుంబాలకు, లక్షలాది యువతకు ఉపయోగపడే విధంగా కాంగ్రెస్ పార్టీ దాన్ని ప్రజా ఉపయోగ కొరకు ఏదైతే ఐఎంజీ భారత్కు దగ్గర మీద ప్రభుత్వం గెలిచి, కోట్లకు గెలిచి వచ్చిన భూమిని ప్రజాప్రభుత్వం, ప్రజా పరిపాలన ప్రభుత్వం ప్రజా శ్రేయస్ కొరకు దృష్టిలో పెట్టుకుంటే కానీ ఎవరికో దారదత్తం చేయడానికో, ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడానికో, ప్రైవేట్ ఫ్యాక్టరీలకు ఇవ్వడానికో కాదు కదా. అట్లా కూడా ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ బదనాం చేయాలి, అక్కడున్న హైదరాబాద్ యూనివర్సిటీ విద్యార్థులను రెచ్చగొట్టడము, ఏ విధంగా చూసినా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బదనాం కావాలనే ఉద్దేశమే తప్ప ఈ ప్రతిపక్షాలకు వేరే లేదు. ప్రతిపక్షాలు కాంగ్రెస్ పార్టీకి మీద కోపం ఉంటే ఉండొచ్చు, కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద, తెలంగాణ రాష్ట్రం మీద కోపం ఉండకూడదు. ఎందుకంటే రాష్ట్రం బాగుంటేనే, ప్రజలు బాగుంటేనే రేపు ఏ పార్టీ అయినా అధికారంలో రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి విధానాల మీద కొట్లాడడానికి గత 10 ఏళ్ళ అధికారంలో ఉన్న బీజేపీ కానీ, టీఆర్ఎస్ కానీ ఆ కోర్టులో ఎందుకు గెలవలేదు, ఆ 400 ఎకరాలను ఎందుకు ప్రభుత్వపరం చేయలేదు? ఇలా ప్రభుత్వపరం ఆస్తిని ప్రజలకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దాలంటే ఇంత కళ్ళల్లో కారం పూసుకోవడం ధర్మంగా దీని ప్రజలు కూడా, విద్యార్థులు కూడా ఆలోచించాలి. ప్రతిపక్షాల కుట్రల్లో భాగం కావద్దు. ఇవాళ ఏ విధంగానైతే ప్రజలకు ఉపయోగపడే, నిరుద్యోగులకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వం దృష్టి పెడుతుందో దానికి తగిన సలహాలు సూచాలి ఇవ్వాలి తప్ప ప్రతిపక్షాల కుట్రలో భాగం కావద్దని